వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పిఆర్సీ డిఏడిఆర్ఐఆర్కు గ్రీన్ సిగ్నల్ అండి. తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల 12వ పిఆర్సీ డిఏడిఆర్ అరియర్స్ అలాగే ఐఆర్ పైన తాజా సమాచారం అండి. కదలిక అయితే మొదలైంది. ఏపీ ఉద్యోగులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు కసరత్తులు అయితే ప్రారంభించింది. ఈ నెల ఆఖరిలో గల అన్ని సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించనున్నారు. ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు వెల్లడించాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు శుక్రవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కు 16% హెచ్ఆర్ఏను ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలి. 11వ పిఆర్సీ బకాయిలు అలాగే 2018 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి డిఏడిఆర్ బకాయిలు చెల్లించేలాగా అయితే చూడాలి. ఇక ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలాగా చూడాలి. 12వ పిఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించాలి. అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ను వెంటనే ప్రకటించాలని అయితే కోరుతున్నారు. ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ప్రకటించాలి. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే ఈ మేరకు కోరడం జరిగింది. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని అయితే కోరడం జరిగింది. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేసి సో వాళ్ళందరినీ ఒక చోటికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. జేఏసీ ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలు ఈ మేరకు డిమాండ్ చేశారండి. ఇక 12వ పిఆర్సీ విషయానికి వచ్చినట్లయితే 12వ పిఆర్సీ కనుక అమలైనట్లయితే లాభాలు అయితే ఉన్నాయండి ఉద్యోగ పెన్షనర్లకి. సో 12వ పిఆర్సీ వలన పొందే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో 2023 నాటికి డిఏడిఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్లో మెర్జ్ అవుతుందన్నమాట. సో దానికి 12వ పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ కలిపి న్యూ బేసిక్ పేని ఫిక్స్ చేస్తారు. ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ అండి. సో ఓల్డ్ బేసిక్ పే మరియు డిఏడిఆర్ ఎంత ఉంటే అంత ప్లస్ ఫిట్మెంట్ కలిపితే న్యూ బేసిక్ పే వస్తుంది. న్యూ బేసిక్ పే ఫిక్స్ అయిన తర్వాత ఆ బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ కూడా పెరుగుతుంది. హెచ్ఆర్ఏ పెన్షనర్స్కి అయితే వర్తించదు. ఎంప్లాయీస్ అండ్ టీచర్లకు పీరియాడికల్ ఇంక్రిమెంట్ కొత్త బేసిక్ పెన్షన్ బట్టి పెరుగుతుంది. కొత్త బేసిక్ పెన్ బట్టి పెరుగుతుంది. అదేవిధంగా కొత్త బేసిక్ ఆధారంగా పెరుగుతుంది అనమాట. 6 years, 12 years, 16 years, 24 yearsకు వచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి. సో ఇవి పెన్షనర్స్కి అయితే ఉండవు. ఇక పెన్షనర్లకు ఎవరికైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందో వారికి కొత్త బేసిక్ ఆధారంగా ఏక్యూపీ వస్తుంది. ఇది ఎంప్లాయీస్కి మరియు ఉద్యోగులకి వర్తించదు. డిఎల్ఆర్ రేటు మరియు టీఆర్ రేటు కూడా పెరుగుతుంది. పే స్కేల్ కూడా మారుతాయన్నమాట. మొత్తం మీద 12వ పిఆర్సీ కనుక అమలు జరిగినట్లయితే ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు అందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట.